హాయ్ హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇంకా పడుకోవడానికి వెళ్ళబోయేదల్లా ఆగి, మీరు భోజనం చేసి వచ్చారుగా అని అడిగారు లత. ఎక్కడ అత్త, తను మమ్మల్ని అక్కడ కుదురుగా ఉండనిచ్చిందా? వెళ్ళిపోవాలి అని తన నోట్లో మాట వచ్చిందో లేదో, బావ మమ్మల్ని కూడా పరిగెత్తించి తీసుకువచ్చాడు అని బయటికి నవ్వుతూ చెప్పింది హని. తన మాటలతో తనకే తెలియకుండా కార్తిక్ రమాకి ఇచ్చే విలువ ఆవిడికి అర్థమయ్యేలా చేసింది. నువ్వు పడుకో అమ్మా, నేను ఆర్డర్ చేశాను, వచ్చాక మేం తిని పడుకుంటాంలే అని చెప్పి కార్తిక్ తన గదికి వెళ్ళిపోయాడు. హనీ టీవీ ముందు కూర్చొని కాలింగ్ బెల్ ఎప్పుడు మోగుతుందా అని చెవి అటు వేసి ఛానల్ అటూ ఇటూ మారుస్తూ తన చిరాకు అంతా రిమోట్ మీద చూపిస్తూ కూర్చుంది. 10 నిమిషాల తర్వాత చెవికి ఇంపుగా బెల్ శబ్దం వినపడగానే లేచి వెళ్ళి ఫుడ్ తెచ్చుకొని టేబుల్ మీద సర్దింది. బావని పిలుచుకు వచ్చి ఇద్దరం మాట్లాడుకుంటూ తినొచ్చు అని ఎగురుకుంటూ నడుస్తూ కార్తిక్ గది ముందుకు వచ్చి తలుపు దడాలుగా తీసి లోపలికి అడుగు వెయ్యబోయింది హని. కార్తిక్ ల్యాప్టాప్లో పని చేసుకుంటున్న వాడల్లా తలెత్తి హనీని చూసి ఏంటి అని చూపులతోనే హని అడుగులు ఆపేసి అడిగాడు. కార్తిక్ చూపులకి భయం వేసి అడుగు వెనక్కి వేసి భోజనం చేద్దాం రా బావా, చాలా ఆలస్యం అయ్యిందిగా అని అంది హని. రమ కూడా కింద వచ్చి ఎదురు చూస్తుందేమోనని వస్తున్నా, నువ్వెళ్ళు అని లేచి తను కూడా కిందికి వస్తాడు. డైనింగ్ టేబుల్ మీద 2 కంచాలే మాత్రమే ఉండడం చూసి రమాని పిలిచావా అని అడిగాడు కార్తిక్. ఇప్పుడు పిలవలేదు అంటే వెళ్ళి పిలుచుకు వస్తాడేమోనని మనసులో అనుకుని రమ్మని చెప్పాను, బాబుని ఎత్తుకుని ఉంది కదా, వాడు పడుకున్నాక తింటానులే అంది అని లేని సౌమ్యాన్ని గొంతులోకి తెచ్చుకొని చెప్పింది హని. హనీ వైపు అనుమానంగా చూస్తూ మరి నువ్వు కానివ్వు అని తన కంచంలో కొంచెం బిర్యానీ పెట్టుకొని వంటింట్లోకి వెళ్ళి చిన్న గిన్నె స్పూన్ తెచ్చి పెరుగు చట్నీ పెట్టుకుంటున్నాడు. కార్తిక్ చేసే పనిని చూస్తూ తను తింటూ ఉంది హని. అన్నం చేత్తోనేగా తింటాడు, ఇలా పెట్టుకున్నాడేంటే అంటే గదిలోకి వెళ్ళిపోయి తింటాడా అని మనసులో అనుకొని అక్కడ నుండి కదలపోతున్న కార్తిక్ని చూసి బావా, ఇక్కడ కూర్చొని తినొచ్చు కదా, మనమిద్దరమే కలిసి తినే అవకాశం రాలేదు ఇప్పటి వరకు, సరదాగా ఏమైనా మాట్లాడుకుంటూ తిందాము అని ముద్దుగా అడిగింది. తన వైపు ఒక్క చూపు చూసి కంచం పట్టుకొని పైకి వెళ్ళిపోయాడు కార్తిక్. కార్తిక్ చూపులు కోపం తెప్పిస్తున్న నోరూరించే బిర్యానీ ముందు ఆ కోపం తేలిపోయి ఆత్రంగా తింటూ కూర్చుంటుంది. కార్తిక్ రమా గది ముందుకు వచ్చి చాలా నెమ్మదిగా డోర్ తట్టి లోపలికి రావచ్చా అని అడిగాడు. బాబు అప్పుడే నిద్రకొచ్చాడని మంచం మీదే కూర్చొని వాడిని ఒడిలో వేసుకుని ఊపుతూ ఉంది రమ. కార్తిక్ గొంతు విని రండి కార్తిక్ గారు అని చిన్న గొంతుతో చెప్పింది రమ. కార్తిక్ లోపలికి వచ్చి నేను బాబుని చూసుకుంటాను, నువ్వు భోజనం చెయ్యి అని కంచం అక్కడ పెట్టి బాబుని ఎత్తుకోపోయాడు. ఉష్ వద్దు, మళ్ళీ లేస్తే పడుకోపెట్టాలి అంటే కష్టం, నేను తర్వాత తింటాను, మీరు వెళ్ళి తినండి అని చెప్తుంది రమ. టైం ఎంతవుతుందో చూసావా, నువ్వు వాడిని కదపకూడదు అంటే అలానే కూర్చో, నేను తినిపిస్తాను స్పూన్తో అంటాడు కార్తిక్. వద్దు వద్దు, మీకు ఎందుకు ఇబ్బంది, నాకిలా ఇవ్వండి, నేను పట్టుకొని తినేస్తాను. కంచం రమా చేతికి ఇచ్చి ఆ గదికి ఆనుకొని ఉన్న బాల్కనీలోకి వెళ్తాడు కార్తిక్. అక్కడ నుంచొని ఒడిలో బాబుని ఊపుతూ భోజనం చేస్తున్న తనని చూస్తుంటే కార్తిక్కి మనసులో ఏవేవో మధుర రూపాలు కలుగుతున్నాయి. బయట చల్లగాలికి చేతులు ప్యాంట్ జేబులో పెట్టుకొని రమాని అలా చూస్తూ కళ్ళు మూసుకున్నాడు కార్తిక్. తెల్లని పంచ పైన తెల్లని కాటన్ షర్ట్లో ఎంతో హ్యాండ్సమ్గా అద్దంలో కనిపిస్తున్న తనని తను చూసుకొని పర్లేదు, నువ్వు తన పక్కన బాగానే ఉంటావు అని మనసులో అనుకుంటున్నాడు. ఇలాంటి వాటికి కూడా ముహూర్తాలు చూసి సమయానికి పంపించమని చెప్పిన వాళ్ళకి అసలు పెళ్ళి అయ్యే ఉండదు. అందుకే వాళ్ళకిష్టమైనట్లుగా ఇలాంటి నియమాలు పెట్టారు ఛా అని తిట్టుకుంటూ
పరీక్షకి వెళ్ళే విద్యార్థిలాగా అటూ ఇటూ కంగారుగా తిరుగుతూ ఉన్నాడు. వదినా, మా అన్నయ్యని ఇన్ని రోజులు బాగా ఏడిపించావు కదా, చూడు ఇప్పుడు నిన్ను ఎలా ఆడుకుంటాడో అని నవ్వుకుంటూ రమాతో మాట్లాడుతుంది వర్ష. మా మరిది చాలా మంచివాడు, నీలానే నా చెల్లెలు గడుసుది అని రమకి తలలో పూలు పెడుతూ నవ్వుతుంది సంగీత. వీళ్ళిద్దరి మాటలకి నవ్వుతుందల్లా ఆగి, బాబెక్కడున్నాడక్క, పొద్దున వ్రతం దగ్గర చూశాను, తర్వాత కనపడలేదు అని అడుగుతుంది రమ. పాల గ్లాస్ తీసుకొని లోపలికి వస్తున్న లతాగారు రమ అడిగిన దానికి నవ్వుకుంటూ, పిచ్చిపిల్ల, ఇప్పుడు కూడా వాడి కోసమే ఆలోచిస్తున్నావా, వాడు వాళ్ళ నాన్న దగ్గర ఉన్నాడులే అని దగ్గరకు వచ్చి రమాని పైనుంచి కిందికి ఒక్కసారిగా చూసి, నాదిష్టే తగిలేటట్టు ఉంది అని అనుకుంటుంది. వంగి తన కాళ్ళకి నమస్కరిస్తున్న రమాని ఆపి దగ్గరకు తీసుకుని నుదుటి మీద ముద్దు పెట్టుకుంటారు. అత్తయ్య, మీకు నాకంటే మీ చిన్న కోడలంటేనే ఎక్కువ ఇష్టం అని అంటుంది సంగీత. అవును, నాకు రమ అంటేనే ఎక్కువ ఇష్టం, ఎందుకంటే తను నాలో అమ్మను చూస్తుంది, ఏ తల్లి కన్నా కూతురే ఎక్కువ కదా అని అంటారు నవ్వుతూ చెప్పారు లత. మీ అత్త కోడళ్ళ గొడవ తీరితే రమాని పంపుదాం, అక్కడ అన్నయ్య ఇంకా ఆలస్యం చేస్తే సన్యాసంలో కలిసిపోతాడు అని నవ్వుతుంది వర్ష. నువ్వు ముందు మీ వారిని పట్టించుకో, లేకపోతే మా మరిది సంగతి ఏమో కానీ మా తమ్ముడు కలిసిపోతాడు ముందు. సరే సరే, పదండి పదండి అని రమాని తలుపు వరకు దింపి వాళ్ళు వెళ్ళిపోయారు ముగ్గురు. అంతకు ముందు వరకు ఆ గదిలోనే ఉన్న ఈరోజు అడుగు పెట్టాలంటే సిగ్గుగా అనిపించి నెమ్మదిగా డోర్ తీసుకుని అడుగు పెడుతుంది రమ. ఆ క్షణం కోసమే ఎదురు చూస్తున్న కార్తిక్, ఇప్పటికి అయ్యిందా తమరు తయారవటం అని అంటూ తలుపు గడియ పెట్టి తన వెనగ్గానే వచ్చి కౌగిలించుకున్నాడు. మెడ మీద ముద్దు పెట్టుకుని అలాగే పట్టుకుని కళ్ళు మూసుకున్నాడు. ఒక్కసారి ముద్దు పెట్టుకోగానే సరికి చిగురాకుటాకులాగా అనిపించి గుండెల్లో వణుకు వస్తుంటే చేతిలో పాలు ఒలికిపోతాయేమోనని పా 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 పాలు అని మాట్లాడడానికి కష్టపడుతుంది. కళ్ళు మూసుకునే పాపా ఏంటే అని నెమ్మదిగా పెదాలు కదుపుతూ అడిగాడు. తన పెదాల స్పర్శ మెడ మీద తెలుస్తుంటే ఆ ఒక్క మాట కూడా రాక వణికిపోయింది. గాజుల శబ్దంతో కళ్ళు తెరిచి వణుకుతున్న రమాని చూశాడు. నెమ్మదిగా వదిలి తన చేతిలో పాల గ్లాస్ టేబుల్ మీద పెట్టి తన వైపు తిరిగాడు కార్తిక్. అందంగా సిగ్గుపడుతూ నిల్చున్న తనని చూసి ఇంకా ఆగలేక గట్టిగా కౌగిలించుకుని కుడి చేత్తో తన ముఖం ఎత్తి నుదుటి మీద బుగ్గల మీద ముద్దు పెట్టి తన అదరాలు అందుకోవాలని తన పెదాల దగ్గరకు తీసుకువెళ్ళాడు. కార్తిక్ చేసే పనులకు ఇష్టంగా స్పందిస్తూ బిడియంతో కళ్ళు మూసుకుంది రమ. ఒక్కసారిగా బాబు పెద్దగా ఏడవటం వినపడడంతో కార్తిక్ని ఒక్క నెట్టు నెట్టి నేను వెళ్ళి చూసొస్తాను అని వెనక్కి తిరిగింది రమ. తింగరిదానా, ఇలాంటి సమయంలో నువ్వు బయటకు వెళ్తే నాకు విషయం లేదు అని అనుకుంటారు, ఆగు అని తన్ని ఎడమ చేతితో పట్టుకొని ఆపి, అన్నయ్య వదిన చూసుకుంటారులే, మనం మన పని చేసుకుందాం అని దగ్గరకు తీసుకుంటాడు కార్తిక్. వాడికి నా దగ్గర చేరిక ఎక్కువని మీకు తెలుసు కదా, నేను దగ్గరకు తీసుకుంటే వాడు ఏడుపు ఆపుతాడు అని చెప్తుంది రమ. నువ్వు నన్ను వదిలేస్తే నేను ఏడుస్తానిప్పుడు అని తనని మళ్ళీ గట్టిగా కౌగిలించుకుంటాడు కార్తిక్. మీ పని ఇలా కాదు అని తన చెయ్యి వెనక్కు పెట్టి కార్తిక్ పంచ వెనకాల లాగేసింది రమ. పంచ ఎక్కడ జారిపోతుందో అనే కంగారుగా తనను వదిలేశాడు కార్తిక్. వెనక్కి తిరిగి వెళ్తూ, తీరిగ్గా పంచ మళ్ళీ కట్టుకోండి, ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను అని తలుపు తీసి బయటకు వెళ్తుంది రమ. వెళ్తున్న తనని చూసి రాక్షసి అని అనుకుంటూ తిట్టుకుంటూ పంచ సర్దుకుంటాడు నవ్వుకుంటున్న కార్తిక్. ఈయనేంటి అలా కళ్ళు మూసుకొని తనలో తనే నవ్వుకుంటున్నారు అని తింటుంది. అలా ఆపి కార్తిక్ గారు అని పిలిచింది రమ. తను నెమ్మదిగా పిలిచిన తీయటి కలలో తన కోసం ఎదురు చూస్తున్న కార్తిక్కి అది అరుపులాగే వినిపించి కళ్ళు తెరిచి చూశాడు.
ఎంత తీయటి ఊహ. అన్నయ్య వాళ్ళు కోలుకోగానే అమ్మకి విషయం చెప్పేయాలి. నిన్ను నా భార్యగా మన గదిలో మన బాబుతో చూడాలని ఉంది అని మనసులో అనుకుంటూ రమ వైపు చూశాడు కార్తీక్. కార్తీక్ మనసులో కోరిక తనకి అర్థమైనట్లుగా కార్తీక్ వైపు చిన్నగా నవ్వుతుంది రమ. అంతే ఈ వీడియో. నచ్చిందా? నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. మరొక టాపిక్తో మీ ముందుకు వస్తాను. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్.